రియా 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 ఏ రొయ్య ఎవరు? డామినీ డాటర్. డామినీ ఎవరు? రియా వాళ్ళ మదర్. అసలు ఆమె ఎవరు? మా ఫాదర్ వాళ్ళ వైఫ్. ఆయన ఎవరు? నా ఫ్రెండ్. రీళ్లు చూసి జనాలే అనుకున్నా. మీరు బాగానే ఎక్స్ట్రా చేస్తున్నారు అంకుల్. ఫ్లోలో ఉన్నాడు ఆవిడ ఎందుకని? అంటే ఓనర్ నీకు ముందే తెలుసా? తెలిసేంటి, మా నాన్న వాళ్ళ ఫ్రెండ్. ఫ్రెండ్ వాళ్ళ నాన్న? నా ఫ్రెండ్ ఆర్డర్ అని నిలిస్తే సరిగ్గా చూసుకోవు, ఫ్రెండ్స్ని తీసుకొస్తావు. నిన్ను కంట్రోల్లో పెడదామని వీడికి ఫ్లాట్ ఇస్తే వీడు అలాగే తాగడ్డాడు. నాతో ప్రాబ్లం ఉంటే నాకు చెప్పాలి, అంతేకాని ఇలా ఎక్స్ట్రాలు చేసి ఎక్స్ట్రాలను తీసుకొస్తే లగేజే పెరుగుద్ది. ఎవరినే లగేజ్ అంటున్నావు? రోడ్డు మీద పడి తిరిగే వాళ్ళని లగేజ్ అని అంటారు. మాటలు చిన్నగా రానివ్వు. మనుషులతో మాట్లాడాలి, నీతో పోట్లాడాలి. అలా అయితే నీలాంటి వాళ్ళతో కొట్లాడాలి. ఆపండి, మీరిద్దరు ఎలా ఒక్క ఫ్లాట్ లో ఉంటున్నారు? మీకు ఆకృతి వల్ల. ఏంటి? అదే సార్, మీ తెలివితేటల వల్ల ఇద్దరం కలిసి ఒకటే ఫ్లాట్ లో ఉండగలుగుతున్నాం అని చెప్తుంది. బ్రోకర్ కూడా మోసం చేశాడు నన్ను. ఏదైతే ఏంటి, నాకు మాత్రం నష్టం జరిగింది. నాకు నష్టం జరిగింది. నీకేం నష్టం జరిగింది? అదే సింగిల్ గా ఒక అబ్బాయి ఫ్లాట్ లో ఉంటే ఎన్ని చేయొచ్చో తెలుసా? మందు తాగొచ్చు, ఫ్రెండ్స్ తెచ్చుకోవచ్చు, అవసరమైతే అమ్మాయిల్ని కూడా తెచ్చుకోవచ్చు. చూసారా ఇంత డేంజర్ గాని నాతో ఫ్లాట్ లో పెడతారా? అచ్చు తప్పు, తనే నీతో ఫ్లాట్ షేర్ చేసుకుంటున్నాడు. చెప్పాలా స్టోరీ? వద్దులేండి సార్, మళ్ళీ పాత జ్ఞాపకాలు తవ్వుకోవాలని లేదు. అసలే నాకుండే చాలా బాధపడుతుంది. సర్లే, కష్టాలు మనుషులు కాకపోతే మామూలుకి వస్తాయా? అసలే కుర్రలు బాధపడితే నేను తట్టుకోలేను. తట్టుకోకండి సార్, తగలెట్టేయండి. ఇదే కొంప తగలడితే నాతో పాటు నువ్వు పోతావు. నాకన్నా ముందు నువ్వు పోతావుగా, నాకు అదే హ్యాపీ. అమ్మని ఇంత సైకో దానిలా తయారైంది. ఆపండి, మీరు అలా గొడవ పడితేనే ఉంటారు. ఆ కిచెన్ క్లీన్ చేయరు, అదేమో కింద వరకు వస్తుంది స్మెల్. అది కిచెన్ వాడే వాళ్ళకి చెప్పండి, నాకు కాదు. అయితే నీకు వండడం రాదా? తింటమొచ్చు. తిను. ఐఎమ్ రోహిత్ పసిబిలిటీ. ఐఎమ్ ఫేమస్ షెఫ్. తాజ్ కృష్ణ, తాజ్ బంజారా వాటిలో షెఫ్ గా చేద్దాం అనుకున్నా, కానీ వాళ్ళే ఆఫర్ ఇవ్వలేదు. నేను మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయోగాలు చేస్తూనే ఉన్నా. దాని ఎఫెక్టే ఈ విజువల్స్. నా పేరు రియా. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. తినడమే, వండడం కాదు. నా గోల్ మహానటి సావిత్రిలాగా పెద్ద యాక్ట్రెస్ అవ్వాలని. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. అలా అని కాంప్రమైజ్ కాలేదు. ఒకవైపు జాబ్ చేసుకుంటూ మరోవైపు ఆడిషన్స్ ఇస్తూ ఉంటా. కానీ ఇంట్లో వాళ్ళ కోసం ఇప్పుడు జాబ్ చేస్తున్నా.
ఒసే ఇది ఆఫీస్ అనుకుంటున్నావా మున్సిపాలిటీ చెత్తకుండా అనుకుంటున్నావా? ఆఫీసే. మరేంటి చెత్తంతా? చెత్త కాదు, ఇవన్నీ నా స్నాక్స్. స్నాక్స్ని స్నాక్స్లా తినాలి, గోదావరిలో పెట్టే పెళ్లి భోజనంలా తినకూడదు. ఏదో ఆకలై కొన్ని స్నాక్స్ తెచ్చుకున్నా అంతే. ఒసే అసలు నీ ఆకలికి నీ పర్సనాలిటీకి ఏమన్నా సంబంధం ఉందా? కుంభకర్ణులా తింటావు, అయినా సన్నగానే ఉంటావు. నేను ఎక్కువ తింటున్నా అని నీకు జలస్ కదా? నువ్వు ఎంత తినా నాకేం గానీ నువ్వు తింటావు కానీ క్లీన్ చేయవు, నేనే క్లీన్ చేయాలి. నాకు రోజు ఇది ఒక పని అయిపోయిందిరా. ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేవా? నువ్వు నాకు ఫ్రెండే కానీ నువ్వే నన్ను పని మనిషిలో చూస్తున్నావు. సరే, ఈ ఒక్కరోజు నువ్వు క్లీన్ చేయి, రేపటి నుంచి నేను క్లీన్ చేస్తా. ఆఫీస్ జాయిన్ అయిన రోజు నుంచి ఇదే చెప్తున్నావు, ఇప్పటికి ఒక్కసారి నాకు క్లీన్ చేసావా? ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో బగ్స్ ఉన్నాయి, ఇవి క్లీన్ చేయమంటావా లేదా ఇలాగే మేనేజర్కి ఫైల్ పెట్టేయమంటావా? ఈ స్టఫే కదా క్లీన్ చేయాల్సింది. గుడ్ గర్ల్. దొంగ మొహం, అన్ని పనులు నాతో చెప్పిస్తా. వంట వండేవాడు గెరెటి పట్టుకొని లేదా కూరగాయలు పట్టుకొని రెస్టారెంట్కి వెళ్ళాలి కానీ బ్యాగ్ వేసుకొని స్టైలిష్ గా ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఆఫీస్కి. అంటే చెఫ్ అనగానే ఎవడు లగెత్తుకొచ్చి ఆఫర్ ఇవ్వడు కదా. మన టాలెంట్ తెలిసేదాకా మనం ఒక గడ్డి పోస, మన అవసరం తెలిస్తే మనమే ఒక ఆయుర్వేదపు మొక్క. మన టాలెంట్ తెలిసేదాకా మనం బ్రతకాలంటే ఏదో ఒక పని చేయాలి కదా. అందుకే ఈ కాల్ సెంటర్లో జాబ్ చేస్తున్నా. ఓకే మ్యామ్. హోటల్ మేనేజ్మెంట్లో పీజీ చేసి ఇప్పుడెందుకు రా కాల్ సెంటర్లో కూలీగా చేయడం? అది కూడా ట్రై చేశాను రా. ఒక హోటల్లో అసిస్టెంట్ చెఫ్ గా జాయిన్ అయ్యాను. వాళ్ళు ఇచ్చే జీతం నాకే సరిపోవట్లేదు, ఇంకా మా ఇంట్లో వాళ్ళకి ఏం పంపించాలి? సరే మరి చెఫ్ ఎప్పుడు ట్రై చేస్తున్నావు అయితే? కుకింగ్ అనేది జాబ్ కాదురా, ఇట్స్ అన్ ఆర్ట్. ఇంకా ఆర్ట్ కి ఆర్టిస్ట్ కావాలి. ప్రెసెంట్ ఈ ఆర్టిస్ట్ స్ట్రగ్లింగ్ పీరియడ్ లో ఉన్నాడు. ఏదో రోజు రా, ఏదో రోజు పెద్ద చెఫ్ అవుతా నేను కూడా. అప్పుడు చెప్తా అందరికి. నీ విజన్, నీ క్లారిటీ, నీ పిచ్చో నాకు అర్థం కావటం లేదురా. నీకు అర్థం కాదురా, నీకు కూడా ఒక టాలెంట్ ఏడ్చుంటే నా బాధ అర్థం అయ్యి ఉండేది. రే నాకు కూడా టాలెంట్ ఉందిరా. ఏంట్రా నీ టాలెంట్? ఫుల్ బాటిల్ దించుకుంటే తాగడమా? రే బీర్ బాటిల్ నుంచి నొరగ రాకుండా క్లాస్ లో పోయగలను. అది కూడా ఒక టాలెంటేనారా? రే నువ్వే చెప్పావు ఎదుటి టాలెంట్ ని కించపరచకూడదని. అది కూడా నిజమేలే. సరే, నీ టాలెంట్ ని నేను క్రించపరచను, నా టాలెంట్ ని నువ్వు క్రించపరచుకో. నీ టాలెంట్ నీదే, నా టాలెంట్ నాదే. పని చూసుకో, కాల్స్ Okay. మాట్లాడు. ఏమైంది? నీ ఆర్డర్ ఇంకా రాలేదా? ఇప్పుడే క్యాన్సిల్ చేశాడే. రిఫండ్ అడుగు. అదొస్తుంది కానీ నా ఆకలి. నా ఫుడ్ కూడా అయిపోయింది. 3rd ఫ్లోర్ కాల్ సెంటర్ క్యూబికల్లో మా ఫ్రెండ్ సుష్మా ఉంది, వెళ్ళాము లంచ్ బాక్స్ తెచ్చేసుకో. మరి తనకి? దానికి ఇలాగో 1 hour టైం ఉంది కాబట్టి అప్పుడు దాకా ఏదో మేనేజ్ చేసుకోవచ్చు. సరే, థ్యాంక్ యూ. ఈ బాక్స్ ఇంత కలర్ఫుల్ గా ఉందంటే ఇదే అమ్మాయిది ఉంటుంది. ఆకలేస్తే ఏముందరా మన చాపల పులుసు. ఏందా డబ్బా? రే నా లంచ్ బాక్స్ ఎదురా. రే ఇక్కడే పెట్టండి నా డబ్బా, నా చేపల పులుసు.
రే నా కడుపు గండి కొట్టావురా. నీ కడుపుకే కదరా, నా కడుపుకి కూడా గండి కొట్టారా. ఎవరో దుప్పేశారా నా చేపల పులుసుని. వేడి వేడి చేపల పులుసులో ఉప్పు కారం చింతపండు వేసి టేస్టీగా చేసుకొని వచ్చా. ఎవడు దుప్పేశాడో ఏంటో. ఏ అమ్మాయి ఎవడు కొట్టేశాడు నా లంచ్ బాక్స్ ని. ఒసేయ్, నిన్న ఏ బాక్స్ తినమని చెప్పా? సుష్మా బాక్స్. ఇది సుష్మా బాక్స్ కాదే. మరి ఇంకెవరిది? నాకేం తెలుసు? అసలు తినే ముందు ఎవరిది ఏంటి అని తెలుసుకోవా? తెలుసుకోకుండా తినేస్తావా? నువ్వే కదా 3rd ఫ్లోర్ కి వెళ్ళి సుష్మా బాక్స్ తెచ్చుకో అని చెప్పావు. నేను చెప్పింది వేరు, నువ్వు తెచ్చింది వేరు. ఆకలేసింది అందుకే. నాకు తెలుసు నీకు ఆకలిస్తే ఆలోచన శూన్యం అని. అయినా కొంచెం మిగిలింది, వెళ్ళిచ్చిద్దామా? నువ్వు తింటే మిగలడం కూడా ఉంటదా? అది కాదే, కొంచెం ఉంది. ఇది తీసుకెళ్లి వాళ్ళకిస్తే కోపం రాని సన్యాసి కూడా అర్జున్ రెడ్డిలా కోపంతో ఊగిపోతాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? పోనీ ఈ బాక్స్ దొంగతనం చేద్దామా? అమ్మో వద్దులే, అయినా మనకెందుకులే ఈ దొంగతనాలు. డబ్బులు ఇచ్చేద్దామా? తిని డబ్బులు ఇవ్వడానికి ఇదేం హోటల్ కాదు, ఆఫీస్. అయినా దొంగతనం చేసి దొరికిపోతాం. మరిప్పుడు ఎలా? ఐడియా. నువ్వు ఇంత గ్యాప్ తీసుకున్నావంటే ఈ డైలాగ్ కొడతావని తెలుసు. ఏంటో చెప్పు. నువ్వు వెళ్ళి ఆ క్యారేజ్ గాని కాల్పట్టుకో. నీ మొహంలానే ఉంది. అయితే బాగుందన్నమాట. ప్రతి అమ్మాయి ఇలానే ఫీల్ అవుతుంది కదా, మిస్ వరల్డ్ కన్నా తనే అందగత్తే అని. ఐడియా చెప్పమంటే నీ ఫ్యాంటసీలు చెప్తున్నావు. ప్రతి ఫ్రెండ్ కి తన బెస్ట్ ఫ్రెండ్ సక్సెస్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతుందో లేదో తెలియదు, కానీ ఇలా మునుగుతే మాత్రం సాటిస్ఫాక్షన్ ఉంటుందే. నేను ఇంతకంటే బెస్ట్ ఐడియా ఇవ్వలేనురా. నా దగ్గరుంది. ఏంటి? పెన్ పేపర్. ఫుడ్ చాలా బాగుంది. నేను ఇప్పటి వరకు తిన్న వాటిలో బెస్ట్ అని చెప్పొచ్చు. నా ఆకలి తీర్చినందుకు థ్యాంక్స్. మీ పస్తులకు కారణమైనందుకు సారీ. ఏంటి సార్, మేము కాల్ మాట్లాడుతున్నా కాల్ గర్ల్స్ తో మాట్లాడినట్టు కళ్ళు కాయలు కాజేలా చూస్తారు సీసీ కెమెరాలో. మేము తిన్నామా లేని పట్టించుకోరా? అరే లంచ్ బ్రేక్ ఇచ్చాం కదరా మీకు. లంచ్ టైంలో లంచ్ లేదు. అరే సాఫ్ట్వేర్ ఆఫీస్ కాదు ఇది, మీకు లంచ్ చేయడానికి. మేము పెట్టమని అడగలేదు కూడా. మరి ఏంద్రా బాధ? సార్ నా లంచ్ బాక్స్ పోయింది. అరే ఇదేమన్నా స్కూల్ ఆరా, పెన్ను పోయింది లంచ్ డబ్బా పోయిందని కంప్లైంట్ చేయడానికి? నాకు అదంతా తెలియదు సార్. నాకు నా లంచ్ బాక్స్ చాలా ఇంపార్టెంట్. ఆ సీసీ కెమెరాలో ఎత్తుకు పెట్టండి ఎక్కడుందో. ఎవడికో ఆకలి వేసి నీ లంచ్ బాక్స్ తెరిచి తినేసి ఉంటాడు, అక్కడే వెతుకు దొరుకుతుంది. ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడంటే ఏనే లేపేస్తుంటాడు నా బాక్స్. నేనెందుకు లేపుతారా నీ డబ్బా? అంటే ఆఫీస్ లో మా వాడు ఫుడ్ బాగా వండుతాను టాక్ కదా, కకృతి పడి మీరేమన్నా అతి చేస్తే ఆఫీస్ బయట ఉంటారు, అర్థమైందా? అంత ఆఫర్ వద్దులేండి సార్. సార్ నా లంచ్ బాక్స్ అక్కడే వెళ్ళి చూడు నాన్న, అక్కడే దొరుకుతుంది నీ డబ్బా. ఎవరో ఆకలి మీద తినేసి ఉంటారు. సరే సార్. నువ్వు ఫుడ్ తిని సారీ కూడా చెప్పకుండా లెటర్ రాసి పెడుతున్నావేంటి? వెయిట్ అండ్ సీ. నాకెందుకో వాడు వెతుక్కుంటూ మనదాకా వస్తాడనిపిస్తుంది. రాడు. అయినా వాడు అని ఎలా ఫిక్స్ అయ్యావు? అమ్మాయి అయితే ఈ పార్టీకి వెతుక్కుంటూ వచ్చి కొట్టేది, అబ్బాయి కాబట్టి ఫుడ్ అండ్ లైట్ తీసుకున్నాడు. నీ కోడి బుర్ర కూడా పనిచేస్తుందన్నమాట. అసలు ఆ లెటర్లు ఏం రాసావే? ఆ మేనేజర్ గారు ఏంట్రా లంచ్ బాక్స్ అక్కడే ఉంటది మళ్ళీ వెళ్ళి వెతకమంటాడు. సర్లేరా వదిలే, వాడు ఇలాంటివి ఎన్ని చూసి మేనేజర్ అయ్యాడు. నాకెందుకో వాడి మీద డౌట్ గా ఉందిరా. ఏ వదిలే. బాక్స్ ఇక్కడే ఉందిరా. ఏదో పేపర్ కూడా ఉంది. బాక్స్ ఎవరు ఆకలేస్తుంది రే, ఇందులో ఏం లేదేంట్రా? నాకిందులో ఒక లెటర్ దొరికింది అచ్చాలు.
అది మనకి మాత్రమే సొంతమైంది, కానీ మనకంటే పక్కన వాళ్ళు ఎక్కువ వాడుతుంటారు. ఏంటది? అది మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేయొద్దు. ఫుడ్ చాలా బాగుంది. నేను ఇప్పటి వరకు తిన్న వాటిలో బెస్ట్ అని చెప్పొచ్చు. శబాష్ రా రోహిత్. నా ఆకలి తీర్చినందుకు థ్యాంక్స్, నిన్ను పస్తుంచినందుకు సారీ. నిగనిగలాడే నేరేడు పండులా ఉంటాను. ఎప్పుడూ నా నెత్తిన రాజులా కిరీటం ఉంటుంది. ఎక్కడా కుదురుగా నిల్చోలేను. ఆంధ్రాకి మగ మహారాజుని వండుకొని రాగలవా? తిని చాలా రోజులయ్యింది. ఏమై ఉండుంటది? కానీ అబ్బాయి, ఏ మాటకా మాట. నువ్వు వండిన చేపల పులుసు ఎప్పుడో చిన్నప్పుడు నెల్లూరులో తిన్నా. తర్వాత నీ చేత్తోనే తిన్నాను. చాలా థ్యాంక్స్. ఇట్లు నీ ఫుడ్ లవర్. ఎవరై ఉంటది ఈ ఫుడ్ లవర్? క్రేజీ. ఏ ఎవర్రా నువ్వు? ఆ? కార్ కడ్డంగా బైక్ పెట్టావు? నువ్వా? కార్ కడ్డంగా బైక్ పెడితే ఎలా పోవాలరా? కారు కట్టంగా బైక్ పెడితే పక్క నుంచి తీసుకుపోవాలి. హ, నీలాంటోడు పెడితే పక్క నుంచి కాదు, తొక్కుకుంటూ పోవాలి. ఏంటి ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? రాగి అంటే రాయిచ్చుకు కొడతా. ఆ కొడితే కొట్టించుకుంటారు మరి. ఎక్స్ట్రాలు మాట్లాడవనుకో ఎత్తి కొదాస్తా. హ, ఏంట్రా చీపురు పుల్లలా ఉన్నావు? నువ్వు నన్ను కొడతావా? నేననుకో ఎగిరెగిరి తంతా. నువ్వు నేనే మాట్లాడుకోవాలి లావు గురించి. ఎలక పిల్లలా ఇంతున్నావు. ఎక్స్ట్రాలు మాట్లాడావనుకో, అయినా నీలాంటి వాళ్ళని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నీలాంటి వాళ్ళని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఇంకోసారి ఇలా మాట్లాడావనుకో అప్పుడు చెప్తా. ఏ, మాట్లాడతానే ఏం చేస్తావు? నువ్వున్న పెద్ద మోనాలిసా లాగా. ఏ పోరా. పోవే, ఆడదానివి కాబట్టి వదిలేస్తున్నా. ఆ, లేకుంటే ఏం పీక్తావు? దీన్ని ఎవడు చేసుకుంటాడో గాని. నేను చెప్పానా రాదని? నువ్వు చూడు, లెటరే కాదు, లెటర్ తో పాటు రెసిపీ కూడా వస్తుంది. నీ ఆశకి హద్దుండదు. నువ్వు రాసింది ప్రేమలేఖ కాదు, క్షమాపణ పత్రం. దానికి ఫుడ్ రావాలంటే కష్టమే. అంత లేదు, నువ్వు వెయిట్ చెయ్యి. వాడి ఫుడ్ నువ్వు తిని వాడు ఫుడ్ తెస్తాడంటున్నావు. అసలు ఏ నమ్మకంతో చెప్తున్నావు? నువ్వు ఇక్కడ ఉండాల్సిందానివి కాదు, ఎక్కడో ఉండాల్సిందాన్ని. ప్రియా, నాకు ఒక హెల్ప్ చేస్తావా? నాకేంటి? నీ ప్రాజెక్ట్ ఏమవుతుందంటావు? ఆపేయి, అక్కడితో ఆపేయి. ప్రతిసారి నేను బ్యాక్ డోర్ నుంచి వచ్చాను, నాకు వర్క్ రాదనే కదా ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నావు. ఏదో ఒక రోజు నేను వర్క్ నేర్చుకుని నీ బ్లాక్మెయిల్ బెడత నుండి తప్పించుకుంటా. సరే, ఆల్ ద బెస్ట్లే గాని విషయం అది కాదే. నేను సుష్మా లంచ్ బాక్స్ తీసుకొచ్చా కదా, ఈసారి నువ్వెళ్ళి తీసుకొని రావాలి. ఏంటి మళ్ళీ దొంగతనమా? దాన్ని దొంగతనం అనరే, తస్కరించుట అంటారు. తస్కరించుట అన్నా దొంగతనమే. సర్లే కాని అదంతా కాదు. ప్లీజ్ ఈసారి లంచ్ బాక్స్ నువ్వు తీసుకొస్తావా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నీకు కావాలన్నప్పుడు నువ్వెళ్ళి తెచ్చుకో. నేను వెళ్తే దొరికిపోతా. మరి నన్ను దొంగ అనుకొని కొడితే? నేనున్నా కదా, నీకేమన్నైతే నేను చూసుకుంటా. నాకు నీ మీద నమ్మకం లేదు. నీ మీదకొస్తే నువ్వు ఏమైనా చేస్తావు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఈ ఒక్కసారి నమ్మవే ప్లీజ్. ఆగు. సరే, ఈ ఒక్కసారి తెస్తాలే. బాక్స్. ఈ అమ్మాయి ఏయ్, పేరు తెలుసుకుని ఫేస్ తెలుసుకుని ఓ ప్రయాణం చేస్తే ఓ గమ్యం వైపు వెళ్తాం. అవేవి తెలియకుండా ఒక సోలో ట్రిప్ వేస్తే అందులో ఎన్నో అద్భుతాలు, ట్విస్ట్లు, టర్న్లు. ప్రయాణం మొత్తం ఓ మధురానుభూతిని కలిగిస్తుంది. ఫస్ట్ నువ్వు వేసిన పొడుపు కథలో పేరు తెలుసుకోవద్దు అన్నావు.
సమయం సందర్భం వచ్చినప్పుడు నువ్వే చెప్తావని చిన్న ఆశ. ఆంధ్ర మగ మహారాజుని వండడం ఒక చెఫ్ గా నాకెప్పుడు స్పెషలే. నీకోసం నాకిష్టమైన గుత్తి వంకాయ కూరని వండి పంపుతున్నాను, తిని ఎలా ఉందో చెప్పగలవని మనవి. ఇంకా రేపు నీకోసం నా ఫేవరెట్ ఎగ్ రెసిపీని రేపు వండి పంపిస్తాను, అది కూడా తిని ఎలా ఉందో చెప్పాలి. ఎందుకంటే నా ఫుడ్ ని ఇష్టంగా తిని మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చే నాకున్న ఏకైక ఫుడ్ లవర్ నువ్వే కాబట్టి. ఇట్లు నీ కామెంట్ కోసం వెయిట్ చేసే నీ షెఫ్. ఒకటి బాక్స్ కోసం కాపలా కాస్తున్నాడే. ఎవడేవాడు? ఏమో తెలీదు. కుంపతీసి నాకు ఫుడ్ ఇచ్చేవాడా? ఆహా, వాడైతే కాదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? వాడి ఫేస్ చూస్తే వంట వండేవాడ్లా లేదు, వండిది తినేసేవాడ్లా ఉంది. సరే, నిన్నైతే ఎవరు చూడలేదు కదా. ఆహా, నన్నెవరు చూడలేదు గాని అసలు ఎందుకు ఈ దాగుడు మూతలాట? ఏదైనా ఈజీగా వస్తే ఈజీగానే పోతుందంట, అది ఎందులో అయినా. అయినా నీకు చెప్పినా అర్థం కాదులే కాని మళ్ళీ లెటర్ ఇస్తాను, తీసుకెళ్ళిస్తావా? నువ్వు మళ్ళీ లెటర్ రాసి నేను మళ్ళీ బాక్స్ కోసం వెళ్తే ఈసారి ఖచ్చితంగా దొరికిపోతా. ఈసారి అలా జరగకుండా నేను చూసుకుంటా. నువ్వేం చేస్తావో ఏమో గాని ఒక్క నిమిషంలో గుండె జారి కడుపులోకి వచ్చేసింది. సరే, నన్ను నమ్మవే. ఇదిగో అమ్మాయి, అది నువ్వే కదా? ఏది? ఇందాక పైకొచ్చిన లంచ్ బాక్స్ దొబ్బేసింది, నా ఫుడ్ తింటుంది నువ్వే కదా? హలో, ఎలా కనిపిస్తున్నా నేను నీకు? ఏంటి జోకా? ఇదంతా కాదు, థర్డ్ ఫ్లోర్ వచ్చావా రాలేదా? నేనెందుకు థర్డ్ ఫ్లోర్ వస్తాను? నేను రమ్మని ఎవడు ఇన్వైట్ చేయలేదు, వచ్చావా రాలేదా అని క్వశ్చన్ చేస్తున్నా. నువ్వు ఎవరో కానీ చాలా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు. నా బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేశాననుకో నీ చెమడలు తీస్తాడు. ఏంటి, బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు నీకు? ఏ ఉండకూడదా? భారత నారీమణి పెళ్లి కాకముందే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్తుంది, బయటేమో ఫ్రీడమ్ లేదు తొక్కలేదని కాల్ చేస్తారు, లాగి లెంపకాయ కొట్టాలో వాళ్ళని. చేసిన ఓవర్ యాక్షన్ చాలు, ఇంకా దయచేయి. ఎవరే వీడు? సెక్యూరిటీ మీలు వీడి తాట తీస్తాడు. హే, అది నువ్వు కదా, నువ్వే కదా పైకొచ్చింది, నా లంచ్ బాక్స్ తీసుకుంది. నీకు నా ఫుడ్ అంటే ఇష్టం కదా? ఎవడే వీడు? ఎవడో తెలీదే, ఇందాకటి నుంచి లంచ్ బాక్స్ అని అరుస్తూనే ఉన్నాడు. సెక్యూరిటీ, 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 సెక్యూరిటీ. ఎవడే వీడు? నీకోసం వచ్చాడా? నాకేం తెలుసు? ఓవర్ యాక్షన్ చేయకు. ఇందాక నువ్వు వాడి లంచ్ బాక్స్ తీసుకెళ్తుంటే నేను చూశాను. వచ్చింది నా కోసం కాదు, రియా కోసం. రియా కోసమా? ఎలా ఉన్నాడు? హ్యాండ్సమ్ గా ఉన్నాడా? హ్యాండ్సమ్ అంటే మరి రితిక్ రోషన్ లాగేం లేడు, కానీ బక్క చిక్కిన పవన్ కళ్యాణ్ లా మాత్రం ఉన్నాడు. అండ్ మీ ఇద్దరు బాగా సెట్ అవుతారు. ఎందుకలా అంటున్నావు? మీ ఇద్దరికి ఫ్యాన్ 4లో పెడితే రూమ్ లో ఉండలేరుగా. ఓవర్ యాక్షన్ చేయకు. కానీ వాడి వాయిస్ బేస్ మాత్రం బాగుంది. ఇంకా చాలు, మిగతాది నేను చూసుకుంటా. కానీ మీ ఇద్దరికి కొన్ని సిమిలారిటీస్ బాగా మ్యాచ్ అవుతాయి అనిపిస్తుంది. అవన్నీ నేను తెలుసుకుంటాలే. కానీ మీ ఇద్దరికి బాగా సెట్ అవుతుంది. ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ ఉన్న ఈ రోజుల్లో ఇలా ఉత్తరాలు రాసుకుంటూ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం కొత్తగా ఉన్నా, ఒకప్పుడు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలనుకుంటే ఇలానే మాట్లాడుకునే వాళ్ళంట. ఇప్పుడు నువ్వు పంపిస్తున్న ఫుడ్ నా కడుపు నింపుతున్నా, ఈ లెటర్స్ నా మనసుకి సంతృప్తినిస్తున్నాయి. నా పేరు చెప్పో, నా ఫోన్ నెంబర్ చెప్పో, నేను నిన్ను కలవచ్చు. అప్పుడు ఈ ఫీలింగ్ చాలా తేలికైపోతుంది. మన మధ్య ఉన్న ఈ ఫుడ్ జర్నీ ఒక థ్యాంక్స్తో ఎండ్ అయిపోకూడదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకొని ఇప్పుడు నా వెంట పడకు. నన్ను వెతకాలని ట్రై చేయకు. నేనే నీ ఎదురు పడతాను. అంతవరకు వెయిట్ చేయి. వెయిట్ చేయడం అన్నది ఒక గొప్ప అనుభూతి. ఇప్పుడు నీ రెసిపీ కోసం నేను ఎలా అయితే వెయిట్ చేస్తున్నానో, నిన్ను కలవగానే ఆ అనుభూతి పోకూడదు కదా. ఇట్లు నీ ఫుడ్ లవర్.
ఏమైంది? వెళ్ళేటప్పుడు సింగంలో సూర్య లెవెల్లో వచ్చేటప్పుడు ఐసీయూలో పేషెంట్లా వస్తున్నావు. అయిపోయాయే, నా గోల్డెన్ డేస్ అన్నీ అయిపోయాయి. ఏమైంది చెప్పిసావు? రేపటి నుంచి మన ఆఫీస్లో ఫుడ్ బిల్స్ ఉండవంట. అంతకు ముందే తెలుసు, నిన్నే సర్క్యులేషన్ వచ్చింది. అయినా దానికి నువ్వు డల్ అవ్వడం ఏంటి? మన ఫుడ్ సంగతి ఏంటి? ఉన్నాడుగా నీ చెఫ్ లవర్. పోనీ కదా, పట్టించుకోకు. ఈ లిఫ్ట్ 3rd ఫ్లోర్కి వెళ్తుందే. రోజుల నుంచి కిచెన్ క్లీన్ చేసినట్లేడు. ఇదేంటి కిచెన్ లోకి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తున్నావు? కిచెన్ లోకి. నువ్వు కిచెన్ లోకే? తూర్పును ఉదయించాల్సిన సూర్యుడు పడమర ఉదయిస్తాడంటే నమ్ముతానేమో గానీ నువ్వు కిచెన్ లోకి వెళ్ళి వంట చేస్తానంటే చచ్చినా నమ్మను. నేను వంట చేస్తానని నీకు చెప్పానా? అమ్మయ్యా, నీకు నచ్చినా వచ్చిన పని ఉంది కదా, తింటాం, అది చేసుకో చాలు. అయినా ఏంటి స్మెల్? కిచెన్ లో ఎవరినైనా మర్డర్ చేసి పెట్టావా ఏంటి? అవునే, నేను నిజంగానే ఒక సైకో కిల్లర్ని. రోజుకు ఒక నేస్పాట్ దొబ్బి కిచెన్ లో ఫ్రై చేసి తింటుంటాను, అలానే అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాను. ఏదో రోజు నిన్ను కూడా వేసిపాటు దొబ్బుతా. వెటకారంగా చెప్పినా కరెక్ట్ గా చెప్పావు, నువ్వు సైకోవని. ఏయ్, ఎగస్ట్రాల్ మాట్లాడావనుకో. అంత పౌరుషం ఉన్నోడివి పనులని కరెక్ట్ గా చేయొచ్చు కదా. అన్ని పనులంటే అదే ఇల్లు క్లీన్ చేసుకోవడం, కిచెన్ క్లీన్ చేయడం. నా టైమింగ్స్ మారాయే. నీకేమీ సాఫ్ట్వేర్, హ్యాపీగా డే టైమ్ లో వర్క్ చేసుకుంటావు. అదే నేను డే లేదు నైట్ లేదు, మేనేజర్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి, వర్క్ చేసుకొని రావాలి. అంత కష్టంగా ఉంటే మానేయొచ్చుగా. మానేస్తే నువ్వు పోషిస్తావా? లేదుగా, నా సంపాదన నేనే సంపాదించుకోవాలి, నా ఖర్చులు నేనే ఖర్చు పెట్టుకోవాలి. పక్కన వాళ్ళ మీద ఆధారపడి బతకడం చాలా కష్టం. అయినా ఈ సోదంతా నాకెందుకులే కానీ ఫస్ట్ కిచెన్ క్లీన్ చేయి. మొన్నే ఓనర్ వచ్చి చెప్పెళ్ళాడు, ఈసారి చేయలేదనుకో ఇద్దరిని బయటికి గంటేస్తాడు. నా ఆఫీస్ టైమింగ్స్ మారే, నాకు నచ్చినప్పుడు క్లీన్ చేస్తా, కొంచెం సేపు ఆగు. అప్పటిదాకా ఈ స్మెల్ చూసుకుంటూ బతికేమంటావా? ఒక 10 నిమిషాలు ముక్కు మూసుకున్నావు అనుకో, ఈ స్మెల్లే కాదు ప్రపంచంలో ఉన్న ఏ స్మెల్ చూడాల్సిన అవసరమే ఉండదు. నేను చచ్చాననుకో ఫస్ట్ జైలుకి నువ్వే వెళ్తావు. నేనెందుకు వెళ్తాను జైల్లోకి? ఈ ఫ్లాట్ లో ఉంటుంది మనం ఇద్దరమే కదా, నాకేదైనా అయితే ఫస్ట్ అక్యూజ్ నువ్వే. అదంతా తెలీదు. పాపా ఎప్పా పోరా. జైలు అంట, భలే ప్లాన్ వేసింది. మొన్న నా బాక్స్ దొబ్బేసి నువ్వా అంటే కాదన్నా? నేనేం దొబ్బేయడం లేదు. మరి ఇదేంటి? తస్కరిస్తున్నా. చెప్పు. మత్తు వదలరట్టు నేను కూడా చూసా. నేను నిన్ను కలవద్దు చూడదని చెప్పాను కదా. అయినా నా ఫుడ్ మొత్తం తింటున్నావు కదా, దానికి నేనేం ఫీల్ అవ్వట్లేదు. ఇలా దొరికినప్పుడైనా తింటుంది నేనే అని చెప్పొచ్చు కదా. అది ఇదిగో చూడు, నేను అనుకున్న దానికన్నా నువ్వు చాలా బాగున్నావు. అలానే నువ్వు రాసిన లెటర్లో ఒక్కొక్క పదం, ఒక్కొక్క డైమండ్ నన్ను ఎంతలా మార్చాయో నీకు తెలీదు. నేను చాలా మారిపోయినా చదివినప్పటి నుంచి. నేను చెప్పేది వింటావా? మనం చూసుకోకూడదు, కలుసుకోకూడదు అనుకున్నాం. అండ్ ఇప్పుడు నేనేం ప్లాన్ చేసి రాలేదు కదా. నేను ఆ ఫుడ్ ఫెస్టివల్ టెన్షన్ లో ఉన్నాను. ఆ టెన్షన్ లో తిరుగుతూ ఉంటే నువ్వు కనిపించావు. ఫుడ్ స్టాల్ ఏంటి?
మన హైదరాబాద్ లో బిగ్గెస్ట్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. అందులో నాకు ఒక ఫుడ్ స్టాల్ కావాలని మా మేనేజర్ని అడిగాను. తొబ్బేమన్నాడు. వాళ్ళెవరో సాఫ్ట్వేర్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారంట ఆ ఫుడ్ ఫెస్టివల్ ని. సో అది కష్టం అంటున్నాడు మా మేనేజర్. నేను ఆ టెన్షన్ లో ఉన్నా. ఫస్ట్ థింగ్ నువ్వు అనుకుంటున్న అమ్మాయి ఏం కాదు. మరి నా ఫుడ్ తింటున్నావు, నా లంచ్ బాక్స్ డైలీ తీసుకెళ్తున్నావు కదా. చెప్పేది విను. చెప్పా. నీ లంచ్ బాక్స్ నేను తీసుకెళ్తా, మా ఫ్రెండ్కి ఇస్తా. తనే తిని లెటర్ రాసి లంచ్ బాక్స్ లో పెట్టి ఇస్తుంది. అది నేను ఫస్టే అనుకున్నా. ఆ లెటర్ రాసిన ఫేస్ కి నీకు అసలు పోలికే లేదని. మరి నా చేయి పట్టుకుని అంతలా ఎమోషనల్ అయిపోయావు? అది ఎమోషన్ కాదు, తను ఎప్పుడెప్పుడు చూస్తానని ఎగ్జైట్మెంట్, క్యూరియాసిటీ. అది దానికి ఇంకా చాలా టైం ఉంది. ఎందుకలా? తను నిన్ను కలవద్దు చూడొద్దు అనుకుంటుంది. ఇదిగో చూడు, ఇప్పుడు కూడా ఈ లంచ్ బాక్స్ తీసుకుని వెళ్తున్న అమ్మాయి నేను పట్టుకుంటాను అనుకున్నాను, పట్టేసుకున్నాను కదా. అలానే నన్ను చూడొద్దు కలవద్దు అంటుంది. ఏదో రోజు చూస్తాను, కలుస్తాను కూడా. నువ్వే చూడు. ఏదైనా పొందాలని ఆశ ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయొచ్చు. నిస్సాయితలుంటే నిత్యాన్ని కూడా ఎక్కలేం. మీ ఇద్దరు పక్కా కలుస్తారు. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బాయ్. ఇదిగో అమ్మాయి, మళ్ళీ లంచ్ బాక్స్ నువ్వే తీసుకొచ్చి పెడతావా? నా పేరు అమ్మాయి కాదు, ప్రియా. అయినా సగం మురిగాక చలేందుకు, నేనే తెచ్చిస్తాలే. అదే చల్లగా ఉందనే మిరియాల రసం వండి పెట్టాను, మంచిగా తినమను. సరే. అలానే లెటర్ కూడా రాయమని చెప్పు. నేను రాయలేదని రాయకుండా ఉండొద్దని చెప్పు. ఆ లెటర్ చదివితే తనతో మాట్లాడుతున్నట్లుంటది. సరేరా బాబు, దగ్గరుండి నేనే లెటర్ రాపించుకొని తీసుకొస్తా. ఏ ప్రియా, నేను లెటర్ కోసం వెయిట్ చేస్తుంటాను. ఎంత టైం అయింది? ఆఫ్టర్ లంచ్. అంత వెయిట్ చేయాలా? తప్పదు. సరే, ఫాస్ట్గా వచ్చే. సరేరా బాబు. నేను చెప్తూనే ఉన్నా ఏదో ఒక రోజు నేను దొరికిపోతా అని. అంటే నువ్వు దొంగ అనుకుని కొట్టాడా? వెనక నుంచి వచ్చి హక్ చేసుకున్నాడు. నువ్వు కూడా హక్ చేసుకున్నావా? చెంప చెల్లు అనిపించేలా కొట్టా. అదేంటి, ఎవరో తెలియకుండా అలా ఎలా కొట్టేస్తావు? మరి ఎవరో తెలియకుండా వెనక నుంచి వచ్చి హక్ చేసుకొచ్చా? అంటే నేను అని హక్ చేసుకున్నాడేమో. ఓ, అంటే పక్కన ఉన్న ఫ్రెండ్ కంటే వాడెక్కువ అయిపోయాడా? అంతే కదా, ముందొచ్చిన మొలక కన్నా తర్వాత వచ్చిన చెట్టే ఇంపార్టెంట్. అయినా ఎందుకే అలా కొట్టావు? నేను కొట్టలేదే తల్లి. వాడే నా హ్యాండ్ పట్టుకొని నువ్వు అనుకుని ఏవో ఎమోషనల్ డైలాగ్స్ చెప్పాడు. బాబు, ఆ పాప నేనే కాదు వేరే ఉంది అని చెప్పి ఏదో కవర్ చేసి వచ్చా. సరే, యు ఆర్ ద బెస్ట్ ప్రియా. అయినా నాకు డౌట్, నీ కోల్డ్ అని వాడికెలా తెలిసి నీకోసం మిరియాల రసం పంపాడు? మా బంధం అలాంటిది, అన్నీ అలా తెలిసిపోతుంటాయి. బొంగేం కాదు, ఇది వింటర్ సీజన్. ఈ సీజన్ లో ఎవరికైనా కోల్డ్ కామనే. అది గెజేసి పంపిండు. అవును, కరెక్టే. ఇది వింటర్ సీజన్, మరి నీకు కూడా కోల్డ్ ఉండాలి కదా, ఎందుకు లేదు? అంత సీన్ లేదు. కొంతమందికి కొన్ని విషయాలు చెప్పకుండా తెలిసిపోతుంటాయి. ఇది కూడా అంతే. నీకు అది చెప్పినా అర్థం కాదులే. బా, చెప్పమంటే మా నాన్న చిన్నప్పుడు సీఎం ఫ్రెండ్ అని కూడా చెప్తావు. నిన్నొప్పియాల్సిన అవసరం నాకు లేదు. సరే గాని, మీ ఓడు అదే మీ ఫుడ్ లవర్ ఒక దానికోసం చాలా టెన్షన్ పడుతున్నాడు. అదేంటో తెలుసుకొని వాడి ప్రాబ్లం సాల్వ్ చేయి. ఏంటో చెప్పొచ్చుగా. మీ ఇద్దరికి ఒకరికొకరు బాగా తెలుసు కదా, నువ్వే తెలుసుకో. అండ్ మీ ఓడు లెటర్ రాయలేదంట, నేను రాసి పెట్టమన్నాడు. ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వే లెటర్ దాపెట్టి ఇదంతా యాక్టింగ్ చేస్తున్నావు కదా. వాడు నిజంగా లెటర్ రాయలేదు. మా ఇద్దరికి ఒకరినొకరు తెలుసుకోవడానికి కామన్ లెటర్ మాత్రమే. ఆ లెటర్ రాయలేదంటే నేను నమ్మను. నువ్వే దాచావు కదా. రియా, నేను నిజంగా చెప్తున్నా, వాడేదో టెన్షన్ నుండి లెటర్ రాయలేదంట, కానీ నిన్ను మాత్రం పక్క లెటర్ రాసుకుని రమ్మన్నాడు. నిజంగా ఇదేనా చెప్పింది? నిన్ను వెరకటంలో పెట్టాలంటే లెటర్ రాయొద్దనే చెప్పేదాన్ని, బట్ లెటర్ రాపించి నన్ను దగ్గర నుండి తీసుకుని రమ్మని చెప్పాడు. సరే అయితే ఏమిస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్న ఈ రోజుల్లో నాకు ప్రతిరోజు ఫుడ్ పెట్టి దానికి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటున్న దానికి థ్యాంక్స్ తో ఎండ్ చేయలేను. నీ వంటని ప్రపంచానికి పరిచయం చేద్దాం అనుకుంటున్నా. అవును, నువ్వు లెటర్ రాసి లంచ్ బాక్స్ నాకు ఇస్తున్నావు కదా, నేను మధ్యలో ఓపెన్ చేసి చూస్తే తాట తీస్తా. నువ్వు ముందు చెక్క పని చేసేదాన్వా? ఎందుకు? తాట తీస్తా బెండు తీస్తా అంటే ఏంటి జోకా? వెళ్ళి నువ్వు చూడకుండా తనకు లెటర్ ఇవ్వు. హా మ్యామ్,
ఓకే మ్యామ్, అయిపోగొట్టేద్దాం మ్యామ్. హాయ్ సార్. హా, ఓకే మ్యామ్. తెచ్చావా నా లంచ్ బాక్స్? నేను వచ్చింది అందుకే. అయినా నువ్వు ఎందుకంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నావు? అంటే తను నాకు రాసే ఒక్కో లెటర్ నాకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇన్స్పిరేషన్ లా ఉంటుంది. అబ్బో, ఆ డంబుకి ఈ టాలెంట్ కూడా ఉందా? అంటే తను డంబా. చాలా. తను ఎలా ఉంటుందో ఒకసారి పిక్ చూపించొచ్చు కదా. తన్ని కండిషన్స్ పెట్టింది కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? ఇవన్నీ నీకెలా తెలుసు? తన బెస్ట్ ఫ్రెండ్, అన్ని షేర్ చేసుకుంటది. అంటే ఇప్పుడు ఈ లెటర్లో ఏముంటుందో కూడా నీకు ముందే తెలుసా? తెలుసు. ఒకరికి హెల్ప్ చేసి ఏమిస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్న ఈ రోజుల్లో నాకు ప్రతిరోజు ఫుడ్ పెట్టి దానికి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటున్న దానికి థ్యాంక్స్ తో ఎండ్ చేయలేను. ఫుడ్ అన్నది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ ని నాకు ప్రతిరోజు పరిచయం చేసిన నీకు ఏమిచ్చినా తక్కువే. మన హైదరాబాద్ లో ఒక పెద్ద ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. అక్కడ నీ కోసం ఒక ఫుడ్ స్టాల్ తీసుకున్నా. నీ వంటని ప్రపంచానికి పరిచయం చేద్దాం అనుకుంటున్నా. నువ్వు వస్తావని ఓ చిన్న ఆశ. ఇట్లు నీ ఫుడ్ లవర్. ఈ ఫుడ్ ఫెస్టివల్ గురించి తనకెలా తెలుసు? నువ్వు చెప్పావా? నేనైతే ఏం చెప్పలేదు. తనకెలా తెలిసింది? తనకు ఆర్గనైజేషన్ మెంబర్ అని తెలుసు, కానీ స్టాల్ ఇచ్చేంత పొజిషన్ ఉందని తెలీదు. అదే మా ఇద్దరి మధ్యలో ఉన్న ట్రూలో. పా, సేమ్ డైలాగ్స్. ఏంటి? తను కూడా సేమ్ ఇవే డైలాగ్స్ చెప్పింది. నువ్వే చూడు, మేము కలిసే టైం తొందరలోనే ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నీకెలా తెలుసు తనకి ఫుడ్ ఫెస్ట్ లో స్టాల్ కావాలని? నిజంగానే తనకు ఫుడ్ స్టాల్ అంత అవసరమా? ఇందాక తను ఒక విషయంలో టెన్షన్ పడుతుందని చెప్పాను కదా, అది ఫుడ్ స్టాల్ గురించే. మరిప్పుడు తను హ్యాపీయేనా? హ్యాపీయా? చాలా హ్యాపీ. కాళ్ళు నీళ్ళ మీద ఆగడంలే, గాల్లో వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. తను చేసిన హెల్ప్ కి వాల్యూ చేయగలుగుతానో లేదో అనుకున్నా, కానీ ఈ చిన్న హెల్ప్ అయినా చేస్తున్నా. అసలు ఆర్గనైజేషన్ గురించి తెలుసు, కానీ దాని కీ మెంబర్ నువ్వని గెస్ చేయలేకపోయా. పర్మిషన్ దొరకడం చాలా కష్టం తెలుసా? ఏంటమ్మా, ఫుడ్ బిల్స్ కోసం వచ్చావా? ఆల్రెడీ చెప్పాం కదా ఫుడ్ బిల్స్ అని కట్ చేసామని. అది కాదు సార్, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటమ్మా చెప్పు, నాకు మీటింగ్స్ ఉన్నాయి, త్వరగా వెళ్ళాలి. అది మనం ఫుడ్ ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నాం కదా, అందులో ఒక స్టాల్ కావాలి సార్. స్టాలా? చాలా ప్రెస్టీజియస్ ఈవెంట్ అమ్మా ఇది. అలాంటి రిస్కులు నేను తీసుకోలేను. లేదు సార్, నా ఫ్రెండ్ ఒకడు బాగా వండుతాడు, మంచి షెఫ్. ఇప్పుడు ట్రై చేస్తున్నాడు. ప్లీజ్ తనకు ఒక స్టాల్ ఇస్తే హెల్ప్ అవుతుంది. కరెక్టే అమ్మా, కానీ కొత్త టాలెంట్ నేను ఎంకరేజ్ చేయలేను. అందరూ రినోన్ ఫేసెస్ వస్తారు అక్కడికి. నేను ఎలా రిస్క్ తీసుకోవాలి చెప్పు? సార్, తను చేసే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేంజ్లో ఉంటుంది. మన ఆఫీస్లో ఫైనల్ నేనే కదా ప్రాజెక్ట్స్ చేసేది. దాన్ని బట్టి చెప్తున్నా, తన ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. చూడమ్మా, నువ్వు టెస్టింగ్లో ఎక్స్పర్ట్ అని చెప్పు, నేను ఒప్పుకుంటాను. కానీ స్టాల్ విషయంలో ఎలా బిలీవ్ చేయమంటావు? సార్, ఆఫీస్లో ఎక్కువ ఫుడ్ బిల్స్ ఎవరు వస్తాయి? నీవే కదా. ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, తన ఫుడ్ ఒక్కొక్కటి ఒక్కొక్క డైమండ్లా ఉంటుంది. ప్లీజ్ సార్, నన్ను నమ్మండి. సరే అమ్మా, నీకోసం నేను ఒక ఫుడ్ స్టాల్ చెప్తాను. ఏమన్నా ప్రాబ్లం వస్తే నువ్వే చూసుకోవాలి మరి. సరే సార్, థ్యాంక్ యూ, నేను చూసుకుంటాను. నాకు కూడా అర్థమైంది. ఒక ట్రూ లవ్ మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉంటే ఎలా అయినా కలుస్తారు. మీ ఇద్దరు కూడా పక్కా కలుస్తారు. ఏ ఎక్కడికొస్తున్నావు? అంటే అక్కడ ఒక వైట్ పేపర్, చిత్తు కాగితాలున్నాయి, ఎడతావా? అలా అని కాదు,
అదేదో లెటర్ లా కనిపిస్తే చూద్దాం. అమ్మాయిల రూమ్ లో చాలా ఉంటాయి, రాకూడదని మేనర్స్ లేదా? ఎక్స్క్యూజ్ మీ. ఎస్, వితౌట్ మై పర్మిషన్ నా రూమ్ లోకి రావాల్సిన అవసరం లేదు. కామన్ ఏరియాలో ఉన్న కిచెన్ లోకి రానియో, నా రూమ్ లోకి ఎలా వస్తావు? నేనేదో యాక్సిడెంటల్ గా వచ్చాను, నువ్వు ఆపేవు, నేను ఆగిపోయాను. ఇప్పుడేంటి రాద్దంతం? నేను చేస్తున్నానా? నువ్వు చేస్తున్నావు. నేనా? ఆ కాక మనేనా? సారీ అయితే. అవును, సారీయే చెప్పాలి. మిస్టేక్ చేసింది నువ్వే కదా. సారీ చెప్పిన తర్వాత కూడా నీ మనసు కరగపోతే నేనేం చేయాలి? నీ కాలు పట్టుకోవాలా? నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? అమ్మాయిలకు ఒక చిన్న సపోర్ట్ చేస్తే తిరిగి వాళ్ళెంత సపోర్ట్ చేస్తారో నాకు నిన్నే అర్థమైంది. ఏంటి? నాకు అర్థం కాలేదు. అమ్మాయిల గురించి నిన్నటి వరకు నాకున్న ఒపీనియన్ వేరు, ఇప్పుడు వేరు. సారీ ఫర్ ఎవ్రీథింగ్. ఏమైంది? అంత సీరియస్గా వర్క్ చేస్తున్నావు? ప్రాజెక్ట్ ఆల్రెడీ అయిపోయింది కదా. ప్రాజెక్ట్ గురించి కాదే. మరి ఇంకా దేని గురించి అంత సీరియస్గా వర్క్ చేస్తున్నావు? ఫుడ్ స్టాల్స్ అని నేనే మేనేజ్ చేస్తున్నా కదా. తన స్టాల్ సెంటర్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నా. మరి బాస్కి తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమో. ముందు తెలిస్తే మొండికేస్తాడు. ముట్టి మూపు మీద వచ్చినాక చెప్తే మొహమాటానికైనా ఒప్పుకుంటాడు. నీకెవరిని ఎక్కడ పెట్టాలో నీకు బాగా తెలుసు. మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా సాఫ్ట్వేర్లో ఒక సబ్జెక్టే. సర్లే, నాకు ఆకలిస్తుంది, నేను వెళ్ళి తింటా. నువ్వు బాక్స్ తీసుకొస్తే నేను తింటా. అయినా మీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారుగా. ఫ్రెండ్స్ అయినంత మాత్రం నేను వెళ్ళి ఉద్దరు ముచ్చట్లు పెట్టుకుంటానా? ఏడ్చవలే కానీ నువ్వు వెళ్ళి తీసుకొనిరా. నేను మీ ఇద్దరి మధ్య మీడియేటర్ అయిపోయా కదనే. ఎవరికి హెల్ప్ చేస్తున్నావు? ఫ్రెండ్కే కదా. నువ్వు ఫ్రెండే అనుకో, వాడు ఇంకేమో అనుకుంటుండు. ఏదనుకున్నా కొన్ని డేసేలే. ఎన్ని డేస్ అమ్మా? ఏమో, తొందరలోనే కలుస్తామేమో అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తెచ్చావా బాక్స్? అంటే రేపు ఫుడ్ ఫెస్టివల్ కదా, కొన్ని రెసిపీస్ కొత్తగా ట్రై చేస్తున్నాను. ఆ వర్క్ లో ఉండి లంచ్ బాక్స్ లేదు. మరి మా ఫ్రెండ్ ఫుడ్? ఫుడ్ లేదు. ఈ లెటర్ తెచ్చా, తనకిచ్చేసే. దాని గురించి నీకు అర్థం కావట్లే. అది ఫుడ్ లేకపోతే పిచ్చిదైపోద్ది. నాకు దాని గురించి మొత్తం తెలుసు. తను ఎలా ఉన్నా గానీ ఈ లెటర్ చదివితే కూల్ అయిపోద్ది. అంతేముంది లెటర్లో? కొన్ని పర్సనల్స్ రాశాను, దయచేసి నువ్వు మాత్రం చదవక ప్లీజ్. కొంపదీసి ప్రపోజ్ చేసావా ఏంటి? అవన్నీ నీకెందుకు, నీ పని మాత్రం చూడు. నీ పని ఏంటో తెలుసా? అక్కడ లెటర్ ఇక్కడ ఇవ్వాలి, ఇక్కడ లెటర్ అక్కడ ఇవ్వాలి. వాట్ డు యు మీన్? ఐ మీన్ యువర్ బ్రో. అదే మీడియేటర్ అంటున్నా. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ఈరోజు. అంటే జరుగుతున్నదే చెప్తున్నా. సరే బాయ్. ఏంటి ఫీల్ అయిందా? అయినట్టే ఉంది. వీడు నన్ను బ్రోకర్ అంటాడా? చెప్తా వీడి సంగతి. ప్రియాని 3rd ఫ్లోర్కి తీసుకుని వెళ్తాం, అప్పుడు చూస్తా వీళ్ళ రియాక్షన్స్ ఏంటో. ఇప్పుడు 3rd ఫ్లోర్కి ఎందుకే? నువ్వేం భయపడకు, వాడు షిఫ్ట్ అయిపోయి ఉంటది, వెళ్ళిపోయి ఉంటాడు. అయినా ఇప్పుడు ఎందుకు ప్రియా? వాడి క్యాబిన్, వాడి ప్లేస్ చూపిస్తా. దా. నువ్వా? నీకు అసలు సెన్స్ ఉందా? హాల్లో మాసిపోయిన బట్టలన్నీ అలానే ఉంచొచ్చావు. వాసన నిండిపోయింది ఇంట్లో. అందరూ నన్నే చూస్తున్నారు. ఏయ్, నీకే సెన్స్ ఉంటే మడత పెట్టి నా రూమ్ లో పెట్టొచ్చు కదా, వాటిని అరుస్తున్నావు. నీ మొహానికి నీ బట్టలు నేను మడతేయాలా? ఒకసారి నీ మొహం వెళ్ళి అద్దంలో చూసుకో, నీకే అర్థమవుతుంది. నా ముఖానికేమే రాజాని, నీ ముఖం చూసుకున్నావా? నీ మొహం చూసుకున్న వాడివైతే నా మొహం గురించి ఇలా మాట్లాడు. నువ్వు చేసిన కామెంట్ కన్నా చాలా తక్కువే మాట్లాడుతున్నా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? మీదకొస్తున్నావేంటే? ఏంటా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు?
మరీ ఎక్స్ట్రా చేసావనుకో అసలు వీడు నువ్వు పెద్ద వాడిని ఎందుకు ఎదవా. గొడవపడుతున్నావు? నీకు వీడి గురించి తెలీదే. నీకే తెలియదు దాని గురించి. ఏయ్ ఆయన ప్రియా ఎందుకు తీసుకొని వచ్చావు దాన్ని ఇక్కడికి? ఏయ్ నువ్వు పో ఫస్ట్. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. పోవే నువ్వు. అయినా నీ ముందు మాట్లాడేదేంట్రా? అయినా నువ్వు చేసి పెంటకి నేనని భరిస్తున్నా. ఏయ్, ఇంకొకరైతే నువ్వే ఇప్పటికి వెళ్ళిపోయారు. చేసిందంత మొహం రచ్చ. పలగొట్టాను అనుకో. ఏంటి? అరే నీకు వీడి గురించి తెలియదు ప్రియా. ఆఫీస్కి ఇంత వచ్చి దరిద్రం ఉంటే తిడుతుంది. ఇంటికి రారా, అప్పుడు నీ పోవే పని అలా చెప్తా. వెనక్కి తిరగకుండా. ఆఫీస్కి వచ్చి ఇంటి విషయాలు పెట్టి తిడుతుంది అందరి ముందు. ఎందుకే వాడితో తాడో పేడో తెలుసుకుందాం అనుకుంటే నువ్వు అలా లాక్కొచ్చేసావు. నీకు ముందే తెలుసా? తెలుసా ఏంటి? నేను ఫ్లాట్ షేర్ చేసుకుంటున్నాగా వాడే. అంటే నువ్వు ఇన్ని రోజులు తిట్టింది వాన్నేనా? అవును, ఆ ఎద్దవే వాడు. అయినా నువ్వేంటి అంతలా షాక్ అవుతున్నావు? నీకు ఇప్పటి వరకు లెటర్స్ రాసి ఫుడ్ పంపించింది ఆ ఫుడ్ లవరే. ఏంటి? ఆర్ యూ ఓకే? నాకే షాకింగ్ గా ఉంది. ఒక చోటేమో పచ్చగడ్డి వేసినా బగ్గుమంటుంది, ఇంకో సైడ్ ఏమో ఒకరి కోసం ఒకరిలా బతుకుతున్నారు. నీ సిచ్యువేషన్ ఏమో నాకైతే అర్థం కావట్లేదు. జీవితం చాలా విచిత్రమైనది ప్రియా. మనం ఏది కోరుకుంటామో అది చాలా కష్టంగా చూపిస్తుంది. అంటే వాడు నీకు నచ్చలేదా? వాడికి చాలా కోపం ఎక్కువే, ప్రేమ కూడా ఎక్కువే. అందుకే నీకోసం ప్రతిరోజు ఫుడ్ ప్రిపేర్ చేసేవాడు. వాడు చాలా మెస్సీగా ఉంటాడు. నువ్వు నీట్గా పెట్టుకో. వాడిని భరించడం చాలా కష్టం. ఒకరినొకరు భరిస్తేనే ఏ బంధమైనా స్ట్రాంగ్ అవుద్ది. తర్వాత నీ ఇష్టం, నువ్వే ఆలోచించుకో. ఓకే సార్, థ్యాంక్ యూ. రేయ్, మీటింగ్ అయిపోయాక వస్తా అన్న కదరా క్యాబిన్ లోకి. లేదు సార్, 4:30 అన్నారు కదా, షార్ప్ గా 4:30 అయింది, వచ్చేసా. అదంతా కాదు, ఏదో మాట్లాడుతా అన్నావుగా, ఏంటిది అది? ఏం లేదు సార్, రేపు ఫుడ్ ఫెస్టివల్. సూపర్, ఫస్ట్ ప్రైజ్ నువ్వే కొట్టాలి. దానికి ఎంత కష్టపడతావు నీ మీద ఉంది. అలా కొట్టాలంటే మీరు లీవ్ ఇవ్వాలి 2 రోజులు. లీవా? లీవ్ అంటే కష్టం రోహిత్. కార్తీక్ ఆఫీస్ మానేశాడు, కొత్తోడు ఆఫీస్ మానేశాడు. వర్క్ అంతా చాలా టైట్ గా ఉంది. అంటే ఏంటి సార్, ఇప్పుడు వాళ్ళ వర్క్ అంతా నేను చేయాలా? అలా అని కాదు, వర్క్ టైట్ గా ఉంది ఇప్పుడు, లీవ్ కష్టం. సార్ ఇప్పుడు ఈ ఫుడ్ ఫెస్టివల్ నాకు ఎంత ఇంపార్టెంటో నాతో పాటు మీకు కూడా బాగా తెలుసు. నీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది రోహిత్, నా సిచ్యువేషన్ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా. ఇవన్నీ కదా సార్, నాకు లీవ్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా? ఇవ్వను. అయితే నేను ఇప్పుడే రిజైన్ చేసి వెళ్ళిపోతా. ఇది ఎప్పుడు పడితే అప్పుడు రిజైన్ చేయడానికి బడ్డీ కొట్టు కాదు, ఇది కాల్ సెంటర్. 3 years అగ్రిమెంట్ ఉంది ఇక్కడ నీది. నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతాను. ఏదైతే అదేంది చూసుకుందాం. చూద్దాం. అయినా నువ్వేంటే దాంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? తను నా ఫ్రెండ్ మాత్రమే కాదు, నీ ఫుడ్ లవర్ కూడా. ఏంటి ఏమన్నావు? ఇంకొకసారి చెప్పు. నీ ఫుడ్ లవర్ కూడా తనే. అబ్బా, ఏంటి ఇంత షాక్ ఇచ్చావు? నేను చెప్తుంది నిజమే. డైలీ నీ ఫుడ్ తినేది తనే, నీతో ఫ్లాట్ షేర్ చేసుకునేది కూడా తనే. దాంట్లో ఏంటి అన్ని వేరియేషన్స్. ఫ్లాట్ లో ఏమో అరుంధతి అమ్మమ్మలా ఉంటది, ఆఫీసులో వెన్నెల్లో కూర్చున్న ఆడపిల్లల లెటర్లు రాస్తది. మ్యాడుందే. తనతో ఫ్యూచర్ లో నీ జర్నీ మామూలుగా ఉండదు. నువ్వు చెప్పిన ఈ ఒక్క మాటకి నా ఫ్యూచరే బ్లాంక్ అయిపోయిందే. ఇందాక మీ ఫుడ్ లో లెటర్ ఇచ్చిండు, నేను నీకు ఇవ్వడం మర్చిపోయా. నాకు చిన్నప్పటి నుంచి చెఫ్ అవ్వాలని కోరుకున్నప్పటికీ నా ఫ్యామిలీ నాకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. ఆ తర్వాత జాబ్ చేసుకుంటూ అయినా నా ప్యాషన్ వైపు అడుగులు వేద్దాం అనుకుంటే
ఆ సక్సెస్ అయిద్దో లేదో అని నా మీద నాకే డౌట్ ఉన్న టైంలో నా లైఫ్లో ఒక ఏంజల్లా వచ్చా. నా ఫుడ్ టేస్ట్ చేశాను. నాకు బాగుందని చెప్పడమే కాదు, నా రెసిపీస్ని అందరికీ పంచాలనుకున్నా. నాకంటే ముందుగా థింక్ చేసి నా కోసం ఫుడ్ స్టాల్ ఇప్పించావు చూడు. ఈ ఒక్క పనితో నా మనసులో ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తులో ఉన్నావు. ఇంతకు మించి నీ మీదున్న ఇష్టాన్ని ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. రేపు జరిగే ఫుడ్ ఫెస్టివల్లో నా ఫుడ్ స్టాల్లో నా ఫస్ట్ గెస్ట్ నువ్వే అయి ఉండాలని నా కోరిక. ఐల్ సీ యు దేర్. ఇట్లు నీ చెఫ్.